నమస్కారం. మార్కులు, ర్యాంకులు వీటిని దాటి అసలైన విజయమంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఒక మంచి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ ఒక సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. మనలో చాలామంది చదువుకునేటప్పుడు కానీ, ఉద్యోగంలో చేరినప్పుడు కానీ ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న అడిగే ఉంటాం. అసలు సక్సెస్ అంటే ఏంటి? దేన్ని బట్టి దాన్ని కొలుస్తాం? సరే, మన కథలో హీరో పేరు అర్జున్. అతని ప్రపంచం మొత్తం ఒకే ఒక నంబర్ చుట్టూ తిరుగుతూ ఉండేది. అదేంటంటే 95%. ఇది 10th క్లాస్ ఎగ్జామ్స్లో అర్జున్ తెచ్చుకున్న స్కోర్. కొన్ని రోజులపాటు ఈ స్కోర్ అతన్ని అచ్చం హీరోనే చేసేసింది. ఆ 95% మార్కులు అతనికి ఏం తెచ్చిపెట్టే అంటే ఇంట్లో వాళ్ల గర్వం, బంధువుల్నించి కంగ్రాట్స్ చెప్తూ కాల్స్, పక్కింటి వాళ్ల ప్రశంసలు. అబ్బో, తనే హీరో అన్నంత ఫీలింగొచ్చింది. కాని అర్జున్ ఇంటర్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆట, దాని రూల్స్ అన్నీ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయని అర్థమైంది. సడన్గా అతని 10th క్లాస్ మార్కుల గురించి ఎవ్వరూ అడగట్లేదు. నిన్న మొన్నటిదాకా తన్ని హీరోన్ చేసిన ఆ నంబర్ ఇప్పుడు ఎవరికీ పట్టనట్టుగా అయిపోయింది. టీచర్లు కూడా ఒకటే మాట చెప్పేవారు, ఇకపై ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చెయ్యండి అని. అంతే, సక్సెస్కి కొలమానం ఒక్కసారిగా మారిపోయింది. మార్కుల ప్లేస్లోకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేశాయి. ఈ మార్పు అర్జున్ని కన్ఫ్యూజన్లో పడేసింది. ఈ కొత్త సిచ్యువేషన్ అర్జున్ మైండ్లో ఒక ప్రశ్నను రేపింది. అదేంటి, మార్కులే అంతా కాదా? తను ఇన్నాళ్లు నమ్మింది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఇంకొకటి. ఈ రెండిటి మధ్య అతను నలిగిపోతున్నాడు. ఇక్కడే మన కథలోకి రవి ఎంటర్ అవుతాడు. ఇక్కడ చూడండి, ఇద్దరికీ ఎంత తేడా ఉందో. అర్జున్ 95% స్కోర్ చేశాడు. అందరూ పొగిడారు. కాని తను బట్టీ పట్టి నేర్చుకున్నాడు. అదే రవికి వచ్చింది 78%. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కాని తను ప్రతిదీ అర్థం చేసుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు. సరే, 2 ఏళ్లు గడిచిపోయాయి. చాలా కష్టపడిన తర్వాత 12వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అసలైన విన్నర్ ఎవరో తేలిపోయే టైం వచ్చేసింది. అర్జున్ ఈసారి ఇంకా అదరగొట్టాడు. బోర్డ్ ఎగ్జామ్స్లో ఏకంగా 98% తెచ్చుకున్నాడు. కాని ఈసారి రియాక్షన్ పూర్తిగా వేరుగా ఉంది. ఆ పాత సంబరాలు లేవు, ఆ ఫోన్లు, ఆ పొగడ్తలు అస్సల్లేవు. జస్ట్ ఓకే, గుడ్ అన్నట్లుగా సైలెంట్గా ఉన్నారందరూ. ఆ తర్వాత కాన్వర్సేషన్ మొత్తం రవి వైపు టర్న్ అయింది. ఎందుకంటే తను ఒక పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాడు. అందరి నోటా ఒకటే మాట, జీనియస్. అతన్ని బ్రిలియంట్ బాయ్ అని పొగడ్తలతో ముంచెత్తారు. ఫ్యూచర్ స్టార్ అంటున్నారు. చూడండి, ఎందుకంటే రవి సాధించింది కేవలం ఒక స్కోర్ కాదు, అది నిజమైన విజయం. అందుకే అంత ప్రశంస. తన 98% రిపోర్ట్ కార్డ్ పట్టుకుని నిల్చున్న అర్జున్కి ఆ నెంబర్ చాలా చిన్నదిగా అనిపించింది. అప్పుడే ఫస్ట్ టైం తనకు క్లియర్గా అర్థమైంది, రవి సాధించిన విజయం ముందు తన మార్కులు పెద్ద విషయం కాదని. సక్సెస్ని కొల్చే విధానమే వేరని తెలిసివచ్చింది. అదే రోజు సాయంత్రం వాళ్ళ టీచర్తో మాట్లాడాడు. ఆ సంభాషణతో తన కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ వచ్చింది. ఆ టీచర్ చెప్పిన ఈ మాటలు ఈ కథకే ప్రాణంలాంటివి. మార్కులు టెంపరరీ, టాలెంట్ పర్మనెంట్. ఈ ఒక్క వాక్యం అర్జున్ ఆలోచించే పద్ధతినే మార్చేసింది. ఆ టీచర్ ఇంకా ఇలా వివరించారు, లైఫ్లో మనకు 3 టెస్టులుంటాయి. ఫస్ట్, బోర్డ్ ఎగ్జామ్స్. ఇవి మనం ఎంత బాగా చదివామో చెప్తాయి. సెకండ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవి మనం ఎంత బాగా ఆలోచించగలమో చూపిస్తాయి. కాని మూడోది, చాలా ముఖ్యమైనది, అదే జీవితం. ఇది మనం నిజంగా ఎవరో ప్రపంచానికి చూపిస్తుంది. ఈ టైంలైన్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 10th క్లాస్లో ఉన్నప్పుడు మార్కులెంతని అడుగుతారు, కొన్నాళ్ల తర్వాత ర్యాంక్ ఎంత అని అడుగుతారు. కాని ఫైనల్గా అందరూ చూసేది మన సక్సెస్ని మాత్రమే. అంటే ఏంటి, మనల్ని జడ్జి చేసే స్కేల్ టైంని బట్టి మారుతూనే ఉంటుంది. సో ఫైనల్గా అసలైన విజయమంటే ఏంటి? అది మన రిపోర్ట్ కార్డులో ఉన్న ఒక నంబర్ కాదు. అది మన టాలెంట్, మన మైండ్ సెట్, ఇంకా కరెక్ట్ టైంలో పెర్ఫార్మ్ చేయగల మన ఎబిలిటీ. వీటన్నింటి కలయికనే నిజమైన విజయం. చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి రవిని అతని 10th క్లాస్ స్కోర్ అడిగితే నవ్వి, నాక్కూడా గుర్తులేదు అని చెప్పాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, లాంగ్ రన్లో ఆ మార్కులు ఎంత అప్రధానమో. మరి ఈ కథ చివర్లో మనకోసం ఒక ప్రశ్నను వదిలేసింది. మార్కులను, ర్యాంకులను పక్కన పెడితే మన విజయానికి అసలైన కొలమానం ఏమనుకోవాలి?